హలో అండి. మీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య. సో ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్. మీ ఏజ్? 23. 23 ఇయర్సా? అవునా? ఓకే. ఇప్పుడు ఎక్కడ? ఇక్కడేనా? హైదరాబాద్. ఓకే. ఎంత వస్తుంది మీకు ప్యాకేజ్? 50,000. 50,000 నెట్ అని. సో ఇది చేస్తూ ఇందులో వచ్చే ఇన్కమ్ని విత్డ్రా చేయకుండా దాన్నే క్యాపిటల్ కాంపౌండ్ చేసుకుంటూ వెళ్తే మీరు ఇందాక అనేటట్టు ఒక వెల్త్ జనరేట్ చేయొచ్చు. హలో ఎవ్రీవన్. గైస్, యాక్చువల్గా ప్రీవియస్ 1-to-1లో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో సేమ్ అలానే ఇంకొక 1-to-1 కూడా మేము డిస్కస్ చేయబోతున్నాం. బట్ దిస్ టైం సో మీరు ఇప్పటివరకు 18 years, 20 years, 25 years అందరూ మెయిల్సే చూశారు కదా. ఫర్ ద ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్ జర్నీ గురించి మనం ఒక ఫీమేల్ పర్సన్ గురించి మాట్లాడబోతున్నాం. అండ్ ఎండింగ్ వరకు చూడండి. మేబీ ఎవరికైనా కానీ ఈ స్టోరీ కనెక్ట్ అవ్వచ్చు. సేమ్ టైం మీకే కానీ ఇది హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో అండి. మీ పేరు? ఐశ్వర్య. ఐశ్వర్య. సో ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? సాఫ్ట్వేర్. మీ ఏజ్? 23. 23 ఇయర్సా? అవునా? ఓకే. ఇప్పుడు ఎక్కడ? ఇక్కడేనా? హైదరాబాద్. ఓకే. ఎంత వస్తుంది మీకు ప్యాకేజ్? 50,000. 50,000 నెట్ అని. ఇన్ హ్యాండ్ 50K వస్తుంది. ఓకే, ఇన్ హ్యాండ్ 50K. సో ఇక్కడ ప్రెజెంట్ పీజీలో ఉంటున్నారా? అవునండి. ఓకే. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారా? ఫాదర్, సిస్టర్. సిస్టర్స్ ఉన్నారా? చెల్లి. ఫాదర్, సిస్టర్. మీ చెల్లినా? ఓకే. సో మదర్? లేరు. ఓకే, సారీ. సో ఇందులో ఇన్కమ్ సోర్స్ ఎవరికి ఉంది? ఫాదర్? ఫాదర్. ఓకే. అతను ఏం చేస్తుంటారు? ప్రొఫెసరా? ఓకే. ఎక్కడ మీది? తాడేపల్లిగూడెమా. తాడేపల్లిగూడెమా? అచ్చా, ఓకే. సో అతనికి ఎంత వస్తుంటుంది? 1.5 వరకు వచ్చిందా? ఓకే. సో మీరు ఈ 50,000 శాలరీని ఎలా యూజ్ చేస్తున్నారు? నేను ఒక 25K సేవింగ్స్ చేస్తాను, 25K స్పెండ్ చేస్తాను. 50% సేవింగ్స్ చేస్తారా? ఓకే. 25K, ఇంకో 25K వచ్చేసరికి స్పెండ్ చేస్తారు. 25K స్పెండింగ్ ఏం చేస్తుంటారు? ఒకసారి దాన్ని ఎలబరేట్ చేయగలరా? పీజీ రెంట్ ఎంత పోతుంది? 9,000. 9,000. ఓకే. షాపింగ్? 5,000. షాపింగ్ 5,000. ఓకే. ఇంకా ఫుడ్ 5,000 పోతుంది. ఈ రీఛార్జ్, కరెంట్ బిల్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా నేనే పే చేస్తాను. వేరే ఇంట్లో రీఛార్జెస్ అన్ని అంటే యూటిలిటీస్ మొత్తం అన్ని మీరే చూసుకుంటారు. సో అది ఎంత అవుతుంది? ఒక 5K వరకు అవుతుంది. అంటే మీరు చెప్పిన 25,000 ఇక్కడే అయిపోయింది. పీజీ 9,000, షాపింగ్ 5,000. సో ఎంటర్టైన్మెంట్ కింద ఒక 5,000 పోయింది అనుకుందాం. యూటిలిటీస్ 5,000. యూటిలిటీస్ అంటే ఈ ఫోన్ రీఛార్జెస్, ఇంకా పవర్ బిల్, హౌస్ ట్యాక్స్ ఇవన్నీ ఇంకా అందులోనే పోతాయి. సో ఈ 25,000 ఏం చేస్తున్నారు అయితే? ఇంకో బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నాను అంతే. ఓకే, మంచి పని చేశారు. యాక్చువల్గా పాయింట్ ఏంటంటే మనం సేవ్ చేసే ఏ అమౌంట్ అయినా సరే మన కామన్ యూసేజ్ బ్యాంక్ అకౌంట్ అయి ఉండకూడదు. అవును, అందుకే వేరే దాంట్లో అందులో అలా ఉంది తప్ప ఇంకేం చేయాలి? ఎప్పుడన్నా మా ఫాదర్ ఎప్పుడన్నా అడిగితే ఇస్తాను అంతే. ఫాదర్ ఎప్పుడైనా అడిగితే? ఇంట్లో ఏమైనా డెట్స్ ఉన్నాయా? లేదు, ప్రెసెంట్ ఈ మధ్య ఒక హౌస్ కొన్నాం తాడేపల్లిగూడెంలో. దానికి లోన్ తక్కువ, 10 lakhs అనుకుంటా లోన్ అంతే. అది ఈఎంఐ ఫాదర్ హ్యాండిల్ చేస్తున్నారా? నేనేం చేయను, ఫాదర్ హ్యాండిల్ చేస్తారు. అంటే ఇల్లు కడుతున్నారు, కొంచెం ఖర్చులు అవుతాయి కదా, సో అందుకని ఎప్పుడన్నా అడిగితే నేను ఇస్తాను అంతే. ఓకే. ఇప్పుడు పాయింట్కి వద్దాం. మీరు స్టాక్ మార్కెట్లోకి ఎప్పుడు వచ్చారు? ఎందుకు రావాలనిపించింది? లాస్ట్ ఇయర్ ఎండింగ్ ఆ టైంలో స్కామ్ చూసాక ఇన్ఫ్లుయెన్స్. స్కామ్ 99 సిరీస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వచ్చారా? అదేను. ఇంకోటి లాస్ట్ ఇయర్ జూలైలో మేము ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాం అనమాట. బ్యాంక్లో మనీ ఉన్నాయని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒకటి సజెస్ట్ చేశారు. SBI. యాక్చువల్లీ మేము 3-4 years నుంచి చేస్తున్నాము. అవి బాగా ఇచ్చే రిటర్న్స్. ఒకసారి 3 lakhs చేస్తే 4.75 lakh వచ్చింది 3 yearsకి. ఇంకోసారి 1 lakh చేస్తే 1.8 వచ్చింది. అలాగే ఈసారి ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాము, అది 3 lakhs ఇన్వెస్ట్ చేసాము. అది కొంచెం తక్కువ పడుతూ వచ్చింది అనమాట. మా ఫాదర్ అకౌంట్ నుంచి అవన్నీ. ఇది మాత్రం నా అకౌంట్ నుంచి. అది చూస్తుంటా కదా, అస్తమాటికే పడుతుంది. ఎందుకు పడుతుందా అని చెప్పి తెలుసుకుందాం అని చెప్పి ఇంకా అది నేను స్కామ్ 92 సిరీస్ 2 ఒకేసారి చూసేస్తే అసలు ఏంటి రీజన్ అని చెప్పి చూసాను. చూసిన తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నారు కదా, ఆ యూట్యూబ్ ఛానల్ చూసేదాన్ని. తను చెప్పేది అసలు ఏంటి అలా తెలుసుకున్న తర్వాత మా ఆఫీస్ వాళ్ళకి యుడెమీ యాక్సెస్ ఉంటుంది, దాంట్లో కొన్ని కోర్సెస్ చేశాను సరదాగా, అలా అంతే. సో చేసి ఏమైనా ట్రేడింగ్ చేశారా? ట్రేడింగ్ ఏం చేయలేదు. స్టాక్స్ లో కూడా అప్పుడు April 7th ఒక రోజు ఫాల్ వచ్చింది కదా, చాలా బిగ్ ఫాల్. ఆ రోజు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం భయం వేసి చేయలేదు. ఆ తర్వాత మేలో సర్లే ఏముందని చెప్పి నార్మల్గా సరదాగా స్టాక్స్ కొన్నా అంతే. అంతకుమించి ఇంకేం అమ్మలేదు కూడా, జస్ట్ కొన్ని హోల్డ్ చేస్తున్నాను అంతే. ఓకే.
మరి ఇప్పుడు అసలు మీకు గోల్ ఏంటి? అంటే ఇప్పుడు నాకు ఒక 30 ఇయర్స్‌కి ఇలా అవ్వాలి, 40 ఇయర్స్‌కి ఇలా అవ్వాలి, ఇంత కార్పస్ బిల్ చేయాలి. అలాంటివి ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా? మీరేమైనా అనుకుంటున్నారా? డ్రీమ్స్ ఆర్ ఎనీ గోల్? మంచిగా వెల్త్ క్రియేట్ చేయడం అంతే. వెల్త్ మంచిగా క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఓకే. సో మీ ఆఫీస్ టైమింగ్స్ ఏంటి? 3 to 11. ఆఫ్టర్‌నూన్ 3 to 11, 11 నైట్ అంటే 11. 10. సో అందుకే మార్నింగ్ హాఫ్‌లో ఆఫ్‌లైన్స్‌కి వస్తున్నారా? ఓకే. సో ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే హైబ్రిడ్ మోడ్‌లో? హైబ్రిడ్ మోడ్‌లో. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు 9 డేస్ 8 డేస్ అవుతుంది కదా. ఈ 8 డేస్‌లో మీకేం అర్థమైంది? అంటే ఏ టైప్ ఆఫ్ ట్రేడింగ్ చేస్తే బెటర్? ఏది చేస్తే Swing మీ trading. వర్క్‌కి స్వింగ్ ట్రేడింగ్ మీకు బెటర్? నేను స్వింగ్ ట్రేడింగ్ చేద్దామని వచ్చాను అసలు స్టాక్ Oh. మార్కెట్ లోకి. Hmm. కానీ అది కరెక్టా కాదు, నా డెసిషన్ కరెక్టా కాదని చెప్పి ఎవరైనా చెప్తే నీకు అది తెలుస్తుంది. అవును. సో అందుకని ఇలా వచ్చాను. లైక్ నా డెసిషన్ కరెక్ట్ అని నాకు అర్థమైంది. ఓకే. అయితే ఈ స్ట్రాటజీ ఇదివరకు మీకు తెలుసా? ఏ స్ట్రాటజీ? మనం స్వింగ్ ట్రేడింగ్ నుంచి మాట్లాడుతున్నాం. లేదు, నాకు లైక్ నేను కొంచెం రీసెర్చ్ చేశాను కదా, ఆ రీసెర్చ్ ప్రకారం నాకు ఏం అర్థమైంది, ఎప్పుడైనా తక్కువలో పెట్టి కొనుక్కోవడం బెస్ట్, అది అర్థమైంది. ఇంకా లైక్ నేను ఏం చేస్తాను అంటే గ్రోలో మనకు చూపిస్తుంది కదా ఎవరు టాప్ లూజర్స్ అని చెప్పి. సో నేను గ్రోలో నేను చేయను, కానీ జెరోదాలో నేను చేస్తాను ఇన్వెస్టింగ్. గ్రో జస్ట్ యూఐ బాగుంటుందని చూస్తా, టాప్ లూజర్స్ చూసి ఎందుకు లూజ్ అయింది ఆ కంపెనీ అని చూస్తాను ఆ రోజు. ఇంకా పడే ఛాన్స్ ఉందని చూస్తాను, ఒకవేళ ఇంకా పడుతుంది అనిపిస్తే అప్పుడు కొంటా సరదాగా, అంతే. ఓకే, గాట్ ఇట్. అయితే ఇంత పర్సంటేజ్ పడితే కొనడం ఇవేమీ ఇంతకు ముందు తెలియదు? అవేం నాకు తెలియదు. అసలు ఎంత పర్సంటేజ్ పడితే కొనాలి, ఏ తక్కువలో స్టాక్స్ కొనాలని తెలుసు అంతే, కానీ దాని ఏ కరెక్ట్ స్టాక్స్ స్ట్రాటజీ నాకు కొనాలి, తెలియదు. ఈ ఫండమెంటల్ అనాలిసిస్, ఈ టెక్నికల్ అనాలిసిస్ ఇవేమి? ఫండమెంటల్స్ అంటే ఈ పిఎండల్ చూస్తాను, స్క్రీనర్ లోకి వెళ్ళి అవి చూస్తాను. లైక్ మీరు చెప్పినంత డెప్త్ గా కాదు, బట్ ఏదో నాకు తెలిసినంత నేను చూసేదాన్ని అంతే. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు క్లారిటీ చాలా బాగా వచ్చింది. ఓకే, ఇప్పుడు ఒక స్టాక్ అనాలిసిస్ చేయడం అర్థమైంది కదా. అర్థమైంది. ఇప్పుడు మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది? నా దగ్గర ఒక 3 lakhs వరకు ఉంది. 3 lakhs క్యాపిటల్. ఈ 25,000 సేవింగ్ ఏనా? మధ్యలో కొన్ని తీసేస్తే ఇంకా మిగిలింది అదే ఉంది. ఇప్పుడు 3 lakh ఉంది. 3 lakh ఉంది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం ప్లాన్ చేయాల్సిన 2 things ఉన్నాయి. ఫస్ట్ ఈ 25,000తో ఏం చేయాలని నెక్స్ట్ మంత్ నుంచి, సేమ్ టైం ఇప్పుడు 3 lakhతో ఏం చేయాలనేది. అంతే. ఓకే. సో ఫస్ట్ వన్, ఎమర్జెన్సీ ఫండ్ ఏమైనా ఉందా మీకు? ఎమర్జెన్సీ ఫండ్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్ కాదు. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు చేంజ్ ద కంపెనీ చేంజ్ అవుదాం అనుకుంటున్నారు. ఈ కంపెనీలో రిజైన్ చేసి నెక్స్ట్ కంపెనీకి మీరు వెళ్ళే ప్రాసెస్ టైంలో ఓ 6 months వరకు మీకు కొత్త కంపెనీలో రాలేదు. మరి 6 months ఎలా సర్వైవ్ అవుతారు? మన దగ్గర ఎమర్జెన్సీకి ఒక ఫండ్ ఉండాలి. ఇదే ఉంది నా దగ్గర. ఓకే, ఎమర్జెన్సీ ఈ 3 lakh అనేది ఇప్పుడు మనం ట్రేడింగ్ యూజ్ చేస్తాం కదా. అది మా ఫాదర్ ఇస్తారు అయితే 6 months ఉండడానికి. మీ ఫాదర్ పక్కన పెట్టేయండి. మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్ అయ్యారు. మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్ నుంచి మళ్ళీ డిపెండెంట్ అవ్వాలనేది కరెక్ట్ పాయింట్ కాదు. సో మీరు కంటిన్యూస్గా ఇండిపెండెంట్ గానే ఉండాలి. ఇంకా అలా ఇండిపెండెంట్ గా ఉండాలి అని అంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీ శాలరీ నుంచి అట్లీస్ట్ ఒక 5% to 10% అయినా పక్కన పెట్టండి. ఎమర్జెన్సీ ఫండ్ అని సింపుల్ చెప్తాను చూడండి. నెలకి మీ ఒక్కరికి ఎంత ఎక్స్పెన్స్ అవుతుంది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. 25,000 1 year. నేను ఎప్పుడైనా ఎవరికైనా ఎంప్లాయీస్కి 6 months చెప్తాను, బిజినెస్ పర్సన్కి 1 year చెప్తాను. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 year పెట్టుకోండి. 25,000 per month అండ్ 1 year మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 3 lakh అవుతుంది. 3 లక్షల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ అయినంత వరకు ఎవ్రీ మంత్ 10,000 ఇందులో యాడ్ చేయండి. ఓకే, మీకు ఆల్రెడీ సెపరేట్ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా. ఇప్పుడు 25,000 మీరు పక్క తీస్తున్నాను అన్నారు కదా, 10,000 తీయండి. ఓకేనా? ఇప్పుడు 15,000 రూపీస్ ఉంది కదా కరెంట్లీ, ఇంకా 15,000 ఇందులో మీకంటూ హెల్త్ ఇన్సూరెన్స్ ఏమైనా ఉందా? లేదు. సో ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ హెల్త్. టర్మ్ ఉందా? టర్మ్. హెల్త్ టర్మ్ మీరు 2 ఇయర్లీ ప్లాన్ తీసుకున్నా, మంత్లీ ప్లాన్ తీసుకున్నా. ఇయర్లీ తీసుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరానికి మీరు హెల్త్ తీసుకున్నప్పుడు 15,000 పడింది. నెలకి ఎంత పక్కన పెట్టాలి? 1,200 పక్కన పెట్టాలి. సో టర్మ్ వచ్చేసరికి మీకు 25,000 పడింది అనుకుందాం. సో నెలకి ఎంత పెట్టాలి? 2,000 పక్కన పెట్టాలి. సో 2,000 ప్లస్ అది 1,500, 3,500 పక్కన పెట్టేయాలి. ఈ రెండింటికి కలిపి 4,000 అనుకుందాం. హెల్త్కి టర్మ్కి కలిపి 10,000 మీకు ఎమర్జెన్సీ ఫండ్ పోయింది. 4,000 ఏమో హెల్త్ అండ్ టర్మ్కి పోయింది. 1,000 రూపీస్ నార్మల్ ఎక్స్పెన్సెస్ చూసుకున్నా 10,000 ఎస్ఐపి చేయాలి. 10K ఎస్ఐపి చేద్దామని వచ్చాను. బికాస్ మీ శాలరీ 50,000 అలా క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే 20% సేవింగ్. అర్థమైందా? ఈ ఎమర్జెన్సీ ఫండ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ వచ్చేసరికి స్వీప్ ఇన్ ఎఫ్డి చేయండి. స్వీప్ ఇన్ ఎఫ్డి మీన్స్ ఫిక్స్డ్ డిపాజిట్ లానే ఉంటుంది. అది కూడా ఫిక్స్డ్ డిపాజిట్ అంటే సర్టైన్ ఒక టైం మనం పెట్టుకుంటాం, ఆ టైంలో మనం
టైం అయిపోయేసరికి తీసేస్తాం. పీపీఎఫ్డి అనేది ఏంటంటే మీకు నచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, బట్ ఇట్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ ఎఫ్డి. సో బట్ ఫిక్స్డ్ డిపాజిట్ అంత రిటర్న్ లేకపోవచ్చు, కానీ మనం నచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవడానికి ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా. సో అది మెయిన్. ఇంకోటి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. హెల్త్ టర్మ్ మీకు కావాలనుకుంటే నాకు మీ డీటెయిల్స్ షేర్ చేయండి, నేనే బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ మీ ఏజ్కి ఏంటి బెటర్ అనేది నేను చెక్ చేసి నేను మీకు పంపిస్తాను. సో వన్ ఈజ్ ద హెల్త్, అనదర్ వన్ ఈజ్ ద టర్మ్. ఓకే, దీస్ 3 ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆన్ ద అదర్ సైడ్ ఎస్ఐపి. ఇవి ఎప్పుడైతే ఈ 4 ఉంటాయో, ఎమర్జెన్సీ, హెల్త్, టర్మ్, ఎస్ఐపి, ఈ 4 ఉండేటప్పుడు మీరు ఫినాన్షియల్గా సేమ్ టైం ఎప్పుడైనా కానీ ఎమర్జెన్సీ టైమ్స్లోని హాస్పిటలైజ్ అయినప్పుడు వాటికి కానీ ఇలాంటివన్నిటిలో కూడా మీకు ఎటువంటి వర్రీ లేకుండా ఉండాల్సి వచ్చింది. ఇవి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఉంటేనే ఒక మనిషికి కవచ్ లాగా ఉన్నట్టు. ఓకే, మనకు ఒక ప్రొటెక్షన్ ప్లాన్ ఉన్నట్టు. ఇవి లేకుండా మనం ఏం చేసినా సరే, ఎంత సేవింగ్ చేయడానికి ట్రై చేసినా సరే 200% ఎక్కడో దగ్గర ట్రాప్ అయిపోతాం. 200%. సో అందుకే మోస్ట్లీ ఈ 3 కూడా యూజ్ చేయడానికి ట్రై చేయాలి. ఓకేనా, ఇప్పుడు 3 lakh ఉంది. ఓకే, ఈ 3 lakhతో ఏం చేయాలి? 2 things ఉన్నాయి. ఒకటి స్వింగ్ ట్రేడింగ్. ఓకే, ఒకటి స్వింగ్ ట్రేడింగ్. ఇంకోటి ఏంటంటే investing.comలో మనం ఇచ్చిన స్టాక్స్ ప్లాన్. అది మీరు వద్దులేండి ఉపేంద్ర, నాకు investing.com అంత అనిపించలేదని అనుకుంటే యూ కెన్ డూ స్వింగ్ ట్రేడింగ్. సేమ్ టైం మనం ఇంకోటి చెప్పాం, ఐపీఓ స్ట్రాటజీ. ఓకే, సో రీసెంట్ లిస్టెడ్ ఐపీఓస్ని నేను జిఎంపీని ఎలా చూసుకొని చేయాలని చెప్పిన. ఈ స్వింగ్ ట్రేడింగ్, ఈ ఐపీఓ స్ట్రాటజీ, ఈ 2 మీరు చేయగలిగితే 200% మీకు హెల్ప్ అవుతుంది. ఇవి మనం ఫాలో అవ్వగలిగితే. సో వీ ఓన్లీ నీడ్స్ టు డూ దిస్ బికాజ్ స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఐపీఓ స్ట్రాటజీ ఈ 2 మనం చూడగలిగితే మనకు చాలు. వీటి నుంచి మీకు స్టార్టింగ్ మొత్తం చేసేయద్దు. 3 lakh కూడా 5 to 6 స్టాక్స్లో చేయాలి. మీరు ఒకే స్టాక్లో మొత్తం తీసుకెళ్ళి 3 lakh పెట్టద్దు. రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒక సెక్టార్కి సంబంధించింది కానీ, ఒకే ఇండస్ట్రీకి సంబంధించింది కానీ, లేదా ఒకటే స్టాక్ మీద కానీ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టకూడదు. వీ హ్యావ్ టు స్ప్లిట్ డిఫరెంట్ స్టాక్స్లో, డిఫరెంట్ ఇండస్ట్రీస్లో డిఫరెంట్ రెవెన్యూ అనేది స్ప్లిట్ చేయడానికి మనం ట్రై చేయాలి. దిస్ ద ఫస్ట్ పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇంకోటి ఏంటి అంటే, మీరు చేసేది ప్రతిదీ నాకు అప్డేట్ చేయండి. మీరు చేస్తున్న రైటా రాంగా లేకపోతే ఏంటి అనేది నాకు మాత్రమే తెలుస్తుంది. సో మీలో మీరు అది చూసుకొని నేను చేసిన రైట్ ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని వెళ్ళిపోతానంటే మేబీ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేంత వరకు అయినా సరే యూ నీడ్ మై హెల్ప్. సో అంతవరకు మీరు డెఫినెట్గా చూస్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. సో కొంచెం మీరు స్టాక్స్ అయినంత వరకు నాకు పెట్టారనుకోండి అప్డేట్, అది మనం చేయగలుగుతాం. ఓకే, సో ఇది చేస్తూ ఇందులో వచ్చే ఇన్కమ్ని విత్డ్రా చేయకుండా దాన్నే క్యాపిటల్ కాంపౌండ్ చేసుకుంటూ వెళ్తే మీరు ఇందాకలు అనేటట్టు ఒక వెల్త్ జనరేట్ చేయొచ్చు. అర్థమైంది? ఒక పక్క ఇది, ఇంకొక పక్క ఎస్ఐపి. ఈ రెండింటి వల్ల కూడా మనకి వెల్త్ అనేది గ్రో అవుతుంది. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మీకు అప్పుడప్పుడు బోనస్లు వచ్చినా, అదర్ ఇన్కమ్ ఫాదర్ ఇచ్చినా సరే, ఇలాంటివి ఏం జరుగుతున్నా సరే ఆ ఇన్కమ్ని తెచ్చి అయితే స్టాక్స్లోనే లేదా మ్యూచువల్ ఫండ్స్లో స్ప్లిట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ 10,000 రూపీస్కి ఏ ఫండ్స్ సెలెక్ట్ చేస్తే బెటర్, ఏది సెలెక్ట్ చేస్తే బెటర్ అనేది నేను మీకు ఫోన్ నెంబర్ పెడుతున్నాను కదా, ఆ నెంబర్కి నీకు మ్యూచువల్ ఫండ్స్ కావాలంటే నేనే ఎన్ని ఇయర్స్ చేస్తే బెటర్, ఎంత చేస్తే బెటర్, స్టెప్అప్ పెట్టుకుంటే బెటరా కదా, ఏ ఫండ్స్లో పెట్టుకుంటే బెటర్ అనేది నేనే మీకు సెపరేట్గా మ్యూచువల్ ఫండ్స్లో అకౌంట్ ఓపెన్ చేసి ఆ మ్యూచువల్ ఫండ్స్ని నేనే హ్యాండిల్ చేస్తాను. వర్రీ అవ్వద్దు. ఓకే, సో బికాజ్ మీరు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేస్తారు, అది పెర్ఫామ్ చేస్తుందా లేదు, పెర్ఫామ్ చేయట్లేదు తెలియదు. దాన్ని స్విచ్ చేయాలంటే అసలు అది ఎందుకు స్విచ్ చేయాలి, స్విచ్ చేయాల్సిన అవసరం ఏంటి, సో అది అందులో ఏమైనా ఫ్రంట్ ఎండింగ్ ఏదైనా జరుగుతుందా లేకపోతే ఏదైనా అవుతుందా, ఈ న్యూస్ డేటా పాయింట్స్ అన్ని మీరు ట్రాక్ చేయలేరు కాబట్టి సో నేను ట్రాక్ చేస్తాను, మీకు ఫండ్స్ అనేది నేను చేస్తాను. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్లో నేను హెల్ప్ చేస్తాను, సేమ్ టైం ఇన్సూరెన్సెస్ కూడా గైడ్ చేస్తాను, డోంట్ వరీ. బట్ ఈ స్టాక్స్లో చేసేటప్పుడు మాత్రం వీటిలో కూడా నేను మీ వెంట ఉంటా. బట్ పాయింట్ ఈస్ మీరు చేసినవి నాకు అప్డేట్స్ పెడుతూ ఉండండి. ఓకే, ఇలా చేయాలి, ఈ విధంగా చేయాలి, ఇట్లా చేయాలనేది ఉంటే డెఫినెట్గా మనం చేద్దాం. అర్థమైందా? ఈ స్వింగ్ ట్రేడింగ్ కానీ ఐపీఓ స్ట్రాటజీ అని నాకు పెడితే ఆటోమేటిక్గా మనం చేద్దాం. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, లేదా ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా, డిస్కస్ చేయాలనుకుంటున్నారా? ఇంట్లో హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ ఉందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. 2 టర్మ్ ఇన్సూరెన్స్ మీకు కావాలి. మీ ఫాదర్ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. బికాజ్ మీ సిస్టర్ మీ మీద డిపెండ్ అయి ఉన్నారు, సేమ్ టైం మీ ఫాదర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ఆవిడ మీకన్నా తక్కువైనా చిన్న ఆబ్వియస్ చదువుకుంటున్నారా? బీటెక్ థర్డ్ ఇయర్. దెన్ ఆబ్వియస్లీ షీ నీడ్ సమ్ ఇన్కమ్. ఓకే, సో ఒక్కవేళ ఎవరికైనా రిస్క్ అయితే ఆవిడకి ఒక ఇన్కమ్ సోర్స్ కావాలి కదా. సో మీకు కానీ మీ ఫాదర్ కానీ ఎవరికైనా రిస్క్ అయితే ఒక ఇన్కమ్ సోర్స్ ఉండాలి. కాబట్టి ఇద్దరూ టర్మ్ ఇన్సూరెన్స్ చేయించుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ 3 కలిపి చేసుకోండి. హార్డ్లీ 3కి కలిపి చేస్తే మీ ఫాదర్ ఏజ్ ఎంత ఉండొచ్చు?
58 ఓకే, మీ ఫాదర్కి సపరేట్గా తీసుకోవాలి. సో బికాజ్ మిమ్మల్ని చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొటేషన్ చూద్దాం. ముగ్గురికి కలిపితే ఎంత వస్తుంది, అతనికి సపరేట్గా తీసుకుంటే ఎంత వస్తుంది, మీకు సపరేట్గా మీ సిస్టర్ సపరేట్ తీసుకుంటే ఎలా వస్తుంది చూసుకొని మనం ప్లాన్ చేయాలి. దట్ ఈస్ హౌ. అండ్ 10 ఇన్సూరెన్స్ మీకు కంపల్సరీగా ఉండాలి, సేమ్ టైం మీ ఫాదర్ కంపల్సరీగా ఉండాలి. నాకు తెలిసి మీకు హిటాచి వాళ్ళు ఇస్తున్నారు అనుకుంటా, హెల్త్ ఇన్సూరెన్స్ 5 lakh ఇస్తారు. బట్ 5 lakh దేనికి యూజ్ ఉండదు. 5 lakh రెగ్యులర్గా ఏదైనా జరిగితే యూజ్ ఉంటుందేమో, కానీ మొత్తానికి అయితే మాత్రం యూజ్ ఉండదు. దట్స్ వాట్ ఐ కెన్ సజెస్ట్ యూ. సో 5 lakh వచ్చేసరికి మీకు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, అది సరిపోదు. సో సపరేట్గా తీసుకోండి. వాళ్ళ దగ్గర ఇంక్రీజ్ చేయద్దు, మీరు సపరేట్గా తీసుకో. మీరు వాళ్ళ దగ్గర ఇంక్రీజ్ చేయమంటే కొన్ని కంపెనీస్ అయితే వాళ్ళ దగ్గర ఇంక్రీజ్ చేస్తే శాలరీలో కట్ చేస్తారు కొంత. అవునవును, సేమ్ అంతే ఇక్కడ కూడా. పేరెంట్స్ కి కూడా ఎక్స్ట్రా, పైగా చాలా ఎక్కువ కూడా కాస్ట్. దానివల్ల బయట మనం పాలసీ బజార్లో పెట్టి చూసుకున్నా సరిపోతుంది. ఓకే, సో ఇది నా సైడ్ నుంచి అయితే మాత్రం. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? పర్లేదు చెప్పండి. ఈ F&O అయితే లైక్ కొంచెం చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది చూసిన తర్వాత. ఇప్పుడు చూసిన తర్వాతనా? కొంచెం. ఒకవేళ చేస్తానంటే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ 1 lot మనతో పాటు లైవ్ సెషన్స్లో చేయండి. మన లైవ్ కాకుండా మీరు పర్సనల్గా చేస్తే డబ్బులు పోవడం తప్ప ఇంకోటి ఉండదు. అర్థమైందా? మన లైవ్ కాకుండా మీరు పర్సనల్గా చేసుకుంటే మీకు మనీ పోవడం తప్ప ఇంకోటి ఉండదు. ఎందుకు అని అంటే F&O ఒకప్పుడులా లేదు మేడం. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఒకప్పుడులా లేదు, కంప్లీట్ చేంజ్ అయిపోయింది. దాని సైకాలజీ మారిపోయింది. సో ఇవన్నీ చేంజ్ అయిపోయినాయి కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేం. సో అయితే దానికంటూ సెపరేట్ స్ట్రాటజీస్ ఉన్నాయి, అది నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి అవి ఫోకస్ చేసుకోగలిగితే చాలు. ఒకవేళ మీరు ఇంకా చేసుకుంటారంటే నేను చెప్తాను, మనతో పాటు లైవ్లో 1 lot ట్రేడ్ చేయాలి, అంతకు మించి మీరు చేయకూడదు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇంకా సో ఇది నేను చెప్పేది. F&O కూడా ముందు స్వింగ్ ట్రేడింగ్లో బాగా ప్రూవ్ అయిన తర్వాత అప్పుడు F&Oలోకి రండి. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది అర్థం అవ్వాలన్నా 3 నెలల నుంచి 6 నెలలు పడుతుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మనకి అర్థం కావాలన్నా సరే 3 months to 6 months టైం పడుతుంది. దట్ ఈస్ ఇంపార్టెంట్. క్లారిటీ వచ్చిందా నేను చెప్పింది? సో అది మెయిన్ పాయింట్. ఓకే, సో ఇది గైస్ యాక్చువల్గా ఐశ్వర్య గారికి మనం ఇచ్చిన ప్లాన్ అండ్ డిస్కస్ చేసింది. యాక్చువల్గా తను ఆల్రెడీ చాలా వరకు సేవ్ చేస్తున్నారు. 50% శాలరీ సేవ్ చేయడం అంటే చాలా రేర్ టైమే. బట్ కాకపోతే పాయింట్ ఏంటంటే అబ్బాయిలకి అది సేవింగ్ ఉండదు, అమ్మాయిలకి అయితే ఉంటుంది. మాకంటే సేవింగ్ ఉండదు. సో ఆబ్వియస్లీ ఎవరికి ఉండదు అబ్బాయిలకి. అండ్ చాలా రేర్ పీపుల్ 50% సేవ్ చేసేది. బట్ ఆ 50% సేవింగ్లో కూడా నేను ఎట్లా స్కిప్ చేశానో చూడండి, అంటే ఎట్లా స్ప్లిట్ చేశాను అనేది. 1 is ఎమర్జెన్సీ ఫండ్ అండ్ అనదర్ 1 is హెల్త్ అండ్ టర్మ్ అండ్ SIP. 4 categories నేను దాన్ని స్ప్లిట్ చేశాను. సో సేవింగ్ ఉంటే సరిపోదు, ఆ సేవింగ్ని ఎలా స్ప్లిట్ చేసుకొని మనం ఫిక్స్ చేసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. అలా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇలానే మీరు ఆఫ్లైన్ వెబినార్స్ ఆర్ ఆఫ్లైన్ వెబినార్కి రావాలనుకున్నా, ఇలానే ఆఫ్లైన్లో వచ్చి డైరెక్ట్గా మీట్ అవ్వాలనుకున్నా డిస్ప్లే అవుతున్న మొబైల్ నెంబర్కి మీరు కాల్ చేయండి. డెఫినెట్గా మా టీం మీకు హెల్ప్ చేస్తారు. సో మమ్మల్ని ఎలా రీచ్ అవ్వాలనేది. అండ్ మీరు కూడా ఇదే వీడియో చూసినప్పుడు మీకు ఈ స్టోరీ కనెక్ట్ అయిందంటే ఒకసారి కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ యూ ఆల్ in the next coming videos. Bye bye.